అయిపోయిందా ఏంటి అన్నాను. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? వంటిట్లో పని అయిపోయిందే. వంట చేసేస్తాను వేడివేడిగాను. అంటే వాళ్ళు పెందరాళ్ళే తినేసేయండి. నాకు ఇంక తినాలని లేదు ఇవాళ, అంతా తిరిగి వచ్చాను కదా, కాళ్ళు అవుతున్నాయి, పడుకుంటాను. ఏంటో వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు వాళ్ళు బతికుండగానే ఆస్తులు పనిచేయమంటున్నారట పక్క ఇంట్లో. ఈటిలా తయారయ్యారే, కులం గురించి కొంతమంది కొట్టుకు చూస్తున్నారు, మతం గురించి కొంతమంది కొట్టుకు చూస్తున్నారు, ఆస్తుల గురించి ఇదిగో మరి తల్లిదండ్రులు బతికుండగా ఎలా రాసిచ్చేస్తారు? మరి ఏ నమ్మకంతో రాసిస్తారు చెప్పు? నువ్వు రాస్తావా చేస్తావా అని వచ్చి కూర్చుంటే ఏం చేస్తారే? నాకు అర్థం అవ్వట్లేదు. ఈ కొట్టేసుకోవడాలు ఏంటో తెలియట్లేదు. నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా కొట్టుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరే బాబు వాళ్ళు? భార్యాభర్తలు. ఏ కారణం కూడా ఉండదు. అవునా? కారణం లేకుండా నిస్వార్థంగా కొట్టుకుంటారా? అవును. ఏమైనా కారణం ఉంటుందో చెప్పండి. ఈ పిన్నీస్ ఇక్కడ పెట్టావనో, లేకపోతే ఆ దువ్వెని అక్కడ పెట్టావనో కొట్టుకునేవాడు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. అదే బాబు, మీ మామగారు అలాగే ఎంత నీట్గా చేసినా సరే ఇక్కడ పెట్టావు అక్కడ పెట్టావు అక్కడ పెట్టావు రయ్యి రయ్యమని పోతారు. సరిపోలా? నేను చెప్పలే నిజమేనే, నీకు అన్ని తెలిసిపోతున్నా ఏ టైం మంచిని. అంతా మీరు నేర్పిందే. నేనా మొహం నేనే నేర్పాను? మీరు నేర్పితే నాకు కూడా తెలిసొస్తే నీకు నేర్పుతాను. నాకేం తెలుసు? ఎవరు ఎలా చెప్తే అలా వింటున్నాను. కోడళ్ళు ఎలా చెప్పినా కూడా అదే వింటున్నాను. ఏంటి నువ్వు ఎలా చెప్తే అలా వింటలేదా? నీ దగ్గరికే నేను వస్తున్నాను, నువ్వు నా దగ్గరికి రావట్లేదు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంటే ఇదే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది. ఎందుకు ఎక్కిరించింది? ఇదిగో ఇలాగే అలాగే ఎక్కిరిస్తుంది అంటే. మన బంగారం మంచిదా అయితే కాసాలండం ఎందుకు అంటాం. ఇప్పుడు ఆస్తులకి వాళ్ళు అంతే. ఎందుకు ఇస్తారే? మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు బతికుండగా మంది కాదు నా పిల్లడు చెప్పలేడా? మన బంగారం మంచిది కాకపోతే కంసాలు అండం ఎందుకు అంటారు. అది సామెత. నీకు వచ్చా సామెతలు? వచ్చు. ఏది చెప్పోటి? గుర్తు రాలేదు. అదే మరి కూసగాడిది వచ్చి మీసగాడిది చెడదొప్పింది. అవునా? ఇదొకటి. ఇంకా చద్దనంతేనమ్మ మూడాకలరు కదట. నిజమే అత్తయ్య గారు, మన పొద్దున్న వెళ్తూను బాగుందని పెరుగన్నం పోపెట్టి వెళ్ళారా, తినేసాను. మధ్యాహ్నం వచ్చేదాకా ఈయనకి అన్నం వండడం మర్చిపోయాను. అదే మరి పడుకున్నావు తినేసి చద్దన్నమ్మదన్న మూడాకలు అరగదంటే ఏముంది? అదే దాన్నే అంటారు. తొక్కిపెట్టి నారదీయడం అంటే ఏంటి అత్తయ్య గారు? అది నీకు జరగట్లేదు కదే, అందుకు తెలియదు. నీకు జరగట్లేదు కదా తొక్కిపెట్టి నారతీయడం అంటే. చెప్పిన మాట వినకపోతే ఏం కాదు. నేను చెప్పినా తొక్కిపెట్టి నారతీయడం అంటేను. మొన్న అక్కడ ఎదరవాళ్ళు దడి కట్టుకున్నారు కదా, కర్రలు అవి తీసుకొచ్చి